ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతోనుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతోనుండా. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైనా, ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైనా, ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైనా, ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తున్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు దైవ వాక్యాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని కలిసి చదువుకుందాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలుగుచున్నది. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, కొద్ది దినాల నుండి మనం దేవుని యందలి నిరీక్షణను గురించి మనము పరిశుద్ధ గ్రంథములో మరి అనేక వాక్యాధారాలతో మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో కూడా నిరీక్షణ అనగా హోప్ అనే అంశాన్ని మనం కలిసి ధ్యానం చేస్తున్నాం. ప్రియులారా, మానవ జీవితంలో ఒక్కొక్క పర్యాయము ఓర్పు, సహనము నశించిపోతూ ఉన్నప్పుడు నిరీక్షణ కొదువైపోతుంది. కానీ మన జీవితాల్లో
ఏది అందినా అందకపోయినా సజీవుడైనటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువునందు మన నిరీక్షణ ఎప్పుడూ కూడా బలము కలిగినదిగా మనం ఉండవలసినటువంటి అవసరత ఉంచి ఉన్నది ప్రియులారా. ఈ ప్రాతకాల ఆరాధనలో దైవ వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఇక్కడ తీతుకు రాసిన మొదటి పత్రిక, తీతు పత్రిక మొదటి అధ్యాయం, తీతు పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనములో నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని యొక్క దాసుడును యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది అని ఇక్కడ పేతురు మరి పత్రికలో మొదటి అధ్యాయములో 4వ వచనములో ఈ మాటలు తెలియపరుచున్నాయి. దేని కొరకట? మన నిరీక్షణ దేని కొరకు? నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణ. మనం ఈ లోకములో అవసరము లేని వాటి యందు కూడా ఒకవేళ నిరీక్షిస్తూ సమయాన్ని వృధా చేస్తున్నామేమో. కానీ మన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది దేని కొరకు అని ఆలోచన చేస్తే నిత్య జీవము కొరకైన నిరీక్షణ, ఎటర్నిటీ, నిత్య జీవాన్ని ఎలాగో పొందుకోవాలి. ఆ నిత్య జీవము కొరకు, నిత్య జీవాధిపతి కొరకు మనము నిరీక్షణ కలిగి మనము ఉండవలసినటువంటి అవసరత ఉంచి ఉన్నది ప్రియులారా. ఈ దినము దానియేలు గ్రంథములో 3వ అధ్యాయములో షద్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క విశ్వాసాన్ని మరి యొక్క క్రొత్త కోణములో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మంచిదండి, దేవుని యందు వారికి భక్తి ఉంది, విశ్వాసము నిండుగా మెండుగా ఉంది. దానితో పాటుగా నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా షద్రక్, మేషక్, అబేద్నెగోలు కనిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క నిరీక్షణ దేవుని ఎడల కలిగి ఉన్న సమయంలో భూ సంబంధమైనటువంటి జీవితంలో వారి ముగ్గురికి కూడా శ్రమలు కలిగాయి, శోధన కలిగింది. అయినప్పటికీ కూడా వారు బెదిరిపోయినటువంటి పరిస్థితుల చంచలమైన నమ్మకం, విశ్వాసముతో దేవుని వైపు వారు చూస్తున్నారు ప్రియులారా. కాబట్టి దానియేలు గ్రంథములో 3వ అధ్యాయములో మొదటి వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు రాజుగు నెబుకద్నెజరు ఇక్కడ బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములో, ఎవరటండి? నెబుకద్నెజరు బబులోను దేశములో ఒక బంగారు ప్రతిమను చేయించి ఇక్కడ దూరాయను మైదానములో దాన్ని నిలవబెట్టించాడట. ఆ ప్రతిమ యొక్క ఎత్తు 60 మూరలు, వెడల్పు 6 మూరలు. దేనితో దానిని తయారు చేయించారు అని మనం చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మరి విలువైనటువంటి మెటల్స్తో, ఇక్కడ బంగారముతో దాన్ని చేయించారు. నెబుకద్నెజరు యొక్క ఆజ్ఞ ఏమిటి అంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనములో ప్రతివారు దానికి సాగిలపడాలి, లేని ఎడల అగ్నిగుండములో వారిని పడవేస్తారు. అది రాజాజ్ఞ. అయితే 12వ వచనంలో షద్రక్, మేషక్, అబేద్నెగో అని ఈ ముగ్గురు ఆ రాజు యొక్క ఆజ్ఞనట వారు లక్ష్య పెట్టలేదు అని చెప్పబడుతుంది. కాబట్టి రాజుకు చాలా కోపం కలిగింది. కోపోద్రేకముతో షద్రక్, మేషక్, అబేద్నెగోలు అంటున్నాడు 15వ వచనములో, నా చేతిలో నుండి విడిపించగలిగినటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇట్స్ ఎ సవాల్. నా చేతిలో నుండి విడిపించగలిగిన దేవుడు ఉన్నాడా? దిస్ ఈస్ ద ఛాలెంజ్. దానికి 17వ వచనములో షద్రక్, మేషక్, అబేద్నెగోలు
వారి నిరీక్షణ ఏంటి అని ఆలోచన చేస్తే ఇందును గురించి మీకు ప్రత్యుత్తరము ఇదిగో ఇయ్యవలననే చింత మాకు లేదు. అవసరత లేదు నీకు జవాబు చెప్పాలనే అవసరత. ఇక్కడ వారి యొక్క నిరీక్షణ ఎటువంటిది అంటే మేము సేవించుచున్న దేవుడు మండుచున్నటువంటి వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించుటకు. ఎలాగా? మేము సేవించుచున్న దేవుడు మండుచున్నటువంటి వేడిమిని ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్ములను రక్షించును. దిస్ ఈజ్ ద హోప్. మా దేవుడు రక్షిస్తాడు, నా భార్య నుండి రక్షించే దేవుడున్నాడా అని నెబుకద్నెజరు సవాల్ చేస్తున్నాడు. ఇక్కడ దేవుని యొక్క సేవకులు అంటూ ఉన్నటువంటి మాటలు ఆలోచన చేసి నీకు జవాబు చెప్పవలసిన అవసరత లేదు. కానీ మేము సేవించుచున్నటువంటి దేవుడు మండుచున్న ఈ వేడిమ నుండి, ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించుటకు ఆయన సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్ములను రక్షించను. ఎంత గొప్ప నిరీక్షణ ఇక్కడ దేవుని యొక్క సేవకులు రక్షకుడైనటువంటి దేవుని బట్టి వారికి కలిగి ఉన్నారు. ఈ ఉదయకాలం ఆలోచన చేద్దాం. క్రైస్తవ జీవితంలో ఇటువంటి శ్రమలు తప్పనిసరిగా వస్తాయి. శోధన కలుగుతుంది, కీడు లోకము కలుగు చేస్తుంది, అవసరమైతే లోకము మరణానికి అప్పగిస్తుంది. అయినప్పటికీ ప్రభు యందు మనం నిరీక్షణ గలవారమైతే మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశ్యము అని దేవుని యొక్క వాక్యం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకున్న నిరీక్షణ ఆయన యందు సిగ్గుపరచబడదు అనే మాటలు ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీకు తోడుగా ఉండనుగాక. ఆమేన్. ప్రియులారా, ముగింపు ప్రార్థనతో ఏకీభవిందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా మంచి కాపరి, నీకు ఉదయకాలము మేమందరము కలిసి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యానుసారముగా జీవించినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలు, వ్రాసిన బిడ్డలకు జయము కలుగు చేయండి. ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసినటువంటి బిడ్డలు కూడా సక్సెస్ అవ్వటానికి కృప చేయండి. ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలు మంచి ఉద్యోగాలు పొందుకుంటానికి కృప చేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, శారీరకంగా బలహీనులయ్యున్న బిడ్డలు, గుండె బలహీనతతో ఉన్నటువంటి బిడ్డలను, నాయన గాయపడినటువంటి బిడ్డలను స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి. వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. అలాగే మా దేశము కొరకు నైనా రక్షణ కొరకు ప్రార్థిస్తున్నా. ఎటువంటి యుద్ధ వాతావరణము కానీ, యుద్ధ బీభత్సవాలు కానీ నైనా ఎటువంటి అశాంతి కలుగుకుండానట్లు దేవా, నీవు వాటన్నిటినీ కూడా తప్పించి నాయన దేశమంతటిని, ప్రజలందరినీ కాచి కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవ, ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము కొరకు, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు సకల ఆశీర్వాదాల కొరకు ప్రార్థిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.